నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నేత రాజీవ్ రెడ్డి ఉన్నారు. గద్వాల్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది క్యాడర్ మాత్రం గాంధీ భవన్ దగ్గర మాత్రం చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, మరి ఇలా బీఆర్ఎస్ నుండి చేరితే ఎలా అని కొంతమంది చెప్తుంటే మరికొంతమంది మాత్రం చేరడాన్ని సమర్థిస్తున్నారు. ఇదే అంశంపై మాట్లాడదాం. ఎమ్మెల్యే చేరబోతున్నారా లేదా, ముందు దీనికి క్లారిటీ ఇవ్వండి. అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. సూచనప్రాయంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది, ఎవరైతే అభివృద్ధి కోరుకొని వస్తున్నారో వాళ్ళని ఆహ్వానిస్తుంది. ఒకవేళ కృష్ణమోహన్ రెడ్డి గారు జాయిన్ అవుతారు అని అంటే కంపల్సరీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో, రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో దానికి మేము కట్టుబడి ఉంటాం, స్వాగతిస్తాం. సో ప్రధానంగా ఈరోజు క్యాడర్ గాంధీ భవన్కి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఇంతకాలం పార్టీలో పనిచేస్తాం, ఆ పార్టీ నుండి వస్తే మా పరిస్థితి ఏందని క్యాడర్ అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కొంతమంది వచ్చింటారు, అది రీసెంట్గా వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు. దాన్ని మేము కార్యకర్తలు ఎవరు ఒకరంటే మా పార్టీలో ఏంటంటే ఇది ప్రజా పార్టీలో మెజార్టీ కాదు మైనార్టీ ఒకరిద్దరు బాధపడ్డా కూడా వాళ్ళ సమస్య గురించి మేము పట్టించుకుంటాం. వాళ్ళకి కొంత ఇబ్బంది జరిగిందంటే వాళ్ళ సమస్య ఏంటి అనే దాని మీద మాట్లాడి వాళ్ళకి న్యాయం జరిగేటట్లు తప్పకుండా చూస్తాం. కానీ మెజార్టీ ఆఫ్ పీపుల్ ఏంటి అని అంటే ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో, అంటే నేను గత 17 సంవత్సరాలుగా గద్వాల్లో పనిచేస్తున్నా, రాష్ట్రానికి ఉపాధ్యాయులు, నేషనల్ లెవెల్లో పనిచేసిన, గద్వాల్ లెవెల్లో పనిచేసిన, అన్ని చోట్ల పనిచేసిన. సో కాంగ్రెస్ నాయకులు ఎవరు బాధ లేదు. గతంలో సరిత కూడా జాయిన్ అయినప్పుడు ఇలాగే ఇబ్బందికరమైన వాతావరణం ఎందుకు జరిగిందంటే ఇన్ని రోజులు మేము కష్టపడితే పార్టీ గెలిచే టైంలో ఎవరో వచ్చి టికెట్ కోసం వస్తే ఎలా అని చెప్పి అదొక బాధ వేరే. ఇప్పుడు నేనే ఆస్పిరెంట్ లాస్ట్ వరకు ఉండే, రేవంత్ అన్న కూడా నాకు మాట ఇచ్చిండు. ఆ బాధతో కార్యకర్తలు అందరూ వచ్చి ఇది చేసినారు. కానీ అధిష్టానం పిలిచి పార్టీ కోసం మేము తగ్గాము అప్పుడు. ఇప్పుడు సేమ్ అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి వచ్చి మా పార్టీలో ఏమీ పదవి అడగట్లేదు, టికెట్ అడగట్లేదు. ఆయన ఆల్రెడీ ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఏంటి ఓన్లీ అభివృద్ధి కోసం అనేది వస్తున్నారు. సో దాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం. సో సరిత తిరుపతి చాలా స్పష్టంగా చెప్పారు, రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇక్కడ వర్క్ చేసుకోమని చెప్పారు. ఇట్లా అంటే నాకైతే హామీ ఇచ్చారు. అలాగే క్యాడర్ పరంగా చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తారని ఆమె డైరెక్ట్ చెప్తున్నారు. ఆయన చేరికను వ్యతిరేకిస్తున్నారు. ఎవరు వ్యతిరేకించట్లేదు. ఏదో నేను చెప్తున్నా కదా, ఒక 100%లో ఒక 2 to 5%, అంతకుమించి నేను క్లియర్గా చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే ఆ నాయకులు ఎవరు, వాళ్ళెవరు నేను అందరినీ గుర్తుపడతా. కాంగ్రెస్ నాయకులు ఎవరు అనేది అందరూ గుర్తుపడతా. సో అక్కడ ఉన్న ప్రధానంగా చెప్పుకోవాలంటే ఒకరిద్దరు ఎవరో నాకు కౌన్సిలర్లు కనిపించారు ప్రధానంగా ఉండే నాయకులు. వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు? నిన్న మొన్న జాయిన్ అయినారు. వాళ్ళు కూడా ఏంటి అని అంటే పెద్ద కాంగ్రెస్ పార్టీతో అంత సంబంధం ఉండి ఉన్నోళ్ళు కాదు. సో ఎవరు నేను చెప్తున్నా 2 to 5%, అది కూడా ఎవరో చెప్తే స్టేజ్ తప్ప అక్కడ అలాంటి ఇబ్బంది ఏమీ లేదు, ఎవరికి లేదు. ఇప్పుడు నాకు లేని ఇబ్బంది ఇంకెవరికి ఉంటుంది? ఇప్పుడు సీనియర్ నాయకులు నాకైతే అందరు పరిచయమే కదా, పాత కాంగ్రెస్ నాయకులంతా. సో ఎవరికేం ఇబ్బంది లేదు, అందరు స్వాగతిస్తున్నారు. ఆ ఇబ్బంది ఉంటే ఆ నాయకులే ఇప్పుడు వచ్చేవాళ్ళు కదా. ఇంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మన ఎలక్షన్స్లలో ప్రధానంగా పనిచేసిన ఎంతోమంది నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు రావట్లేదు? వాళ్ళు వస్తే వాళ్ళకేమో అపాయింట్మెంట్ దొరకదా లీడర్స్ దగ్గర? అందరు ఏదో ఒక చిన్న వర్గం వాళ్ళ స్వార్థం కోసము ఏదో పదవి వ్యామోహంలో ఉన్న వాళ్ళు చేసేది తప్ప, తప్పు చేసిన వాళ్ళు బాధపడేది తప్ప ప్రజల అభివృద్ధి కోరుకునేటోడు ఎవడు దీన్ని వ్యతిరేకించట్లేదు. చివరి చెప్పండి, సరిత గారు డైరెక్ట్గా చెప్పారు ఆయన స్వాగతించట్లేదు, ఆయన కాంగ్రెస్లోకి రాడు, ఒకవేళ వస్తే మాత్రం ఒప్పుకునే లేదని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇది ఒకరి పార్టీ కాదు, ఇది అంతా బీఆర్ఎస్లో నడుస్తుంది. ఇదంతా అదేంటంటే అది నియంత పరిపాలన, కుటుంబ పాలన. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా ప్రజాప్రభుత్వం. ఇక్కడ ఒకరెవరో అనుకుంటే జరిగేది కాదు. అధిష్టానం ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది, స్ట్రక్చర్ ఉంటుంది. చిన్న కార్యకర్త నుంచి పై వరకు మేము వాళ్ళ నిర్ణయాలు తీసుకొని, అధిష్టానం నిర్ణయం తీసుకునిందంటే దానికి కట్టుబడి ఉంటాం. ముందు బాధ ఉంటే చెప్పుకోవచ్చు, మా దగ్గర ఫ్రీడమ్ ఉంటుంది. అదే ఈ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ బీఆర్ఎస్లో ఉండేనా వాళ్ళకి లేదు, మాట్లాడడానికి బయటికి లేదు. వాళ్ళు ఎట్లా చెప్తే, వాళ్ళ బాస్ ఎట్లా చెప్తే అట్లా. ఇక్కడ అట్లా ఉండదు. ఈ ప్రభుత్వంలో నీకు బాధ ఉంది అని అంటే నువ్వు బయటికి వచ్చి చెప్పుకోవచ్చు. కానీ నిర్ణయం అయిన తర్వాత మాత్రం దానికి పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే దానిపైన క్రమశిక్షణ చర్యలు కూడా అంతే గట్టిగా ఉంటాయి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని నచ్చి ఎవరైనా ఎమ్మెల్యే వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఆహ్వానిస్తుంది. ఒకవేళ ఇప్పుడు వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా 1-2% తప్ప చాలామంది మెజారిటీ క్యాడర్ అంతా మాత్రం స్వాగతిస్తుంది. ఏదైనప్పటికీ పార్టీ నిర్ణయాన్ని అందరూ కూడా ఒప్పుకోవాల్సింది, లేకపోతే మాత్రం క్రమశిక్షణ చర్యలు ఉంటాయని కూడా
కాంగ్రెస్ నేత రాజీవ్ రెడ్డి చెప్పిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. గాంధీ భవన్ నుండి కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.